హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము కొన్ని స్పెషల్ మల్టిప్లికేషన్ కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు దీనికంటే ముందు మీరు 2 డిజిట్ మల్టిప్లికేషన్ వీడియో చూసుంటారు, 3 డిజిట్ మల్టిప్లికేషన్ వీడియో చూసుంటారు. అట్లాగనే ఒక స్పెషల్ మల్టిప్లికేషన్ మనం డిస్కస్ చేసాము దీని ముందు. ఏమిటది? నంబర్స్ క్లోజ్ టు పవర్స్ ఆఫ్ 10 అంటే నంబర్స్ 100కి దగ్గరగా ఉండవి, 1000కి దగ్గరగా ఉండ స్పెషల్ మల్టిప్లికేషన్ కేసు గురించి డిస్కస్ చేసాం. అట్లాగనే ఈ వీడియోలో మనము ఇంకొన్ని స్పెషల్ మల్టిప్లికేషన్ కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక పర్టికులర్ కేసు ఏమిటంటే మల్టిప్లయింగ్ విత్ 5. ఒక నంబర్ని 5 తోటి ఎట్లా మల్టిప్లై చేస్తాము అంటే, సపోజ్ ఇఫ్ నేను 496876 అన్నాను అనుకోండి, ఇంటూ 5 అంటే మీరు 5 6 30, 5 7 35 ప్లస్ 3 38, 5 8 40 43 ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసే బదులు మీరు చూడండి దీన్ని మనం ఎట్లా ఫాస్ట్గా చేయొచ్చు అంటే, 5 అంటే మీ అందరికి తెలుసు 10/2 అని. 2 తోటి డివైడ్ చేసి 10 తోటి మల్టిప్లై చేస్తే ఫాస్ట్ కదండి. మీకు మల్టిప్లికేషన్ విత్ 2 డివిజన్ అంటే 2 లేకపోతే డివిజన్ విత్ 2 అనేది ఫాస్ట్గా చేయగలం మనం. చూడండి 2 తోటి డివైడ్ చేద్దాం మనము. 2 4 8 4 3 8 వచ్చేసింది. ఇంటూ 10 అన్నప్పుడు 0 అయిపోతుంది. చూడండి 2 2s, 2 4s 8, 1 క్యారీ 1 డౌన్ 16, సో 2 8 16, 2 4s 2 3 6, 1 డౌన్ 1 రిమైండర్, సో 16, 2 8 16 అయిపోయింది. ఇంటూ 10 అంటే సింపుల్గా 0 పెట్టుకోవటమే కదా, ఈజీ కదా. లెట్ us see one more. Say 79684 ఇంటూ 5 అన్న అనుకోండి, ఏమవుతుంది? 398420 అయిపోయింది. 2 3s 2 9 16 18 16 2 8 16 2 4s 2 2 0. ఫాస్ట్గా మీరు 5 తోటి మల్టిప్లై చేస్తుంది కంటే దాంట్లో హాఫ్ టైంలో అయిపోతుందా లేదండి? చూడండి ఇంకోటి చూద్దాం. 9876 ఇంటూ 5 కమా 49380. ఓకే, అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది 2తో డివైడ్ అవుతుంది కాబట్టి పర్లేదు, 2తో డివైడ్ కాకపోతే ఏమవుతుంది అనొచ్చు. ఇది 76 ఉంది, 2 తోటి అయింది. అట్లా కాకుండా 9877 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 5 తోటి అంటే మనము 2తో డివైడ్ చేసినప్పుడు 2 4s 9, 2 4s 8, 2 9s, మనకి ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మీరు ప్రాక్టీస్ చేస్తే. 2 3s 2 8s, మనకి ఇక్కడ రిమైండర్ ఏమైంది? 2 8 16 అన్నప్పుడు రిమైండర్ 1 ఉంది, ఇంకేం లేదు ఇక్కడ దించుకోవడానికి. సో అప్పుడు ఏమవుతుంది? 1/2 0.5 అవుతుంది. 0.5 ఇంటూ 10 అంటే ఏమవుతుందండి? 0.5 ఇంటూ 10 ఇట్ విల్ బికమ్ 5. సో అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితేనేమో మనకి ఇక్కడ లాస్ట్లో 0 పెడుతున్నాం, ఎందుకు? ఇంటూ 10 కాబట్టి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాదనుకోండి, 2తో డివైడ్ చేస్తే నంబర్ ఐదర్ కంప్లీట్గా డివైడ్ అని అవుతుంది, లేకపోతే రిమైండర్ 1 అని అవుతుంది, అంతే కదండి. 2తో డివైడ్ చేస్తే మనకి ఇంకేం రిమైండర్స్ రావు కదా. సో 1తో రిమైండర్ 1 వచ్చినప్పుడు 1/2 0.5 అవుతుంది. 0.5 ఇంటూ 10 5 అవుతుంది. సో అందుకే నేను ఏమంటానంటే, దీన్ని సింపుల్గా చెప్పాలంటే 5 తోటి మల్టిప్లై చేయాలంటే 5 అంటే 10/2 కాబట్టి 2తో డివైడ్ చేయండి. కంప్లీట్గా డివిజిబుల్ అయితే లాస్ట్ డిజిట్ 0 పెట్టండి, రిమైండర్ 0 అయితే. లేదు రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, 0 బదులు 5 పెట్టండి, రైట్. సో లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్. 99496 ఇంటూ 5 కమాన్, ఫాస్ట్గా చెప్పాలి మీరు. 49748 2 4s 8, 2 9s 18, 2 7s 14, 2 4s 2 8s అట్లా మీరు ఫాస్ట్గా చేయగలగాలి. కమాన్ క్విక్. ఇంకొక ఎగ్జాంపుల్ 7965759 ఇంటూ 5 కమాన్ 398375, అంతే కదా. 2 3 6 19, 2 9s 18, 1 డౌన్ 16, 2 8 16, 2 3 6, 1 down means 15 means 2 7s 14, 1 down 19, 2 9s 18, రిమైండర్ ఈజ్ 1 means 5 పెడుతున్నాం. ఇది 5 గురించి అండి. ఓకే, నెక్స్ట్ ఇదే అప్రోచ్ మనము 25 కూడా చేయొచ్చు. మీరు 25 5 స్క్వేర్ కదండి. సో 5 స్క్వేర్ అంటే ఇప్పుడు 10/2 హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 100/4 అవుతుంది. సో 25 తోటి మల్టిప్లై చేసే బదులు ఒక నెంబర్ని మనం 4తో డివైడ్ చేసి తర్వాత 100 తోటి మల్టిప్లై చేస్తే ఈజీగా వస్తుంది కదా. చూడండి, సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ సే 8464 ఇంటూ 25 అన్నా అనుకోండి, ఇది నథింగ్ బట్ 100/4. మనం ఏం చేస్తాము? 2 1 1 6 అయిపోయింది కదా. 4 2s 4 1s 4 1s 4 6 అయిపోయింది. ఇంటూ 100 అంటే 2 zeros వస్తుంది. అప్పుడు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది డివిజిబుల్ కాదు, ఏమవుతుంది?
8465 ఇంటూ 25 అయిందనుకోండి, మీరు చూడండి 100/4 ఏమవుతుంది, 2116. రిమైండర్ ఎంత వచ్చిందండి, 1664 అన్నప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. 1/4 ఎంత, 0.25 కదా. 0.25 ఇంటూ 100 ఎంత అవుతుంది, 25 అవుతుంది. అవునా, 211625. ఇది మీ ఆన్సర్ అవుతుంది. అంటే ఏం చెప్తున్నాము, ఇక్కడ చెప్పుకున్నట్లు రిమైండర్ 0 అయితే ఇక్కడ ఒక 0 వస్తుంది, ఇక్కడ ఏమవుతుంది 2 zeros వస్తాయి. ఎందుకు 2 zeros వస్తుంది, ఇంటూ 100 కాబట్టి. రిమైండర్ 1 అయితే ఇక్కడ 5 వచ్చింది, ఎందుకు యూఆర్ మల్టిప్లయింగ్ విత్ 5. ఇక్కడ రిమైండర్ 1 అయితే మీకు లాస్ట్ 2 ప్లేస్ ఎంత వచ్చింది, 25 వచ్చింది, ఎందుకు మీరు 25 తోటి మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి. మనం చూద్దాం. అంటే ఇప్పుడు దీన్ని మనం సమ్అప్ చేయాలంటే మల్టిప్లికేషన్ విత్ 25 స్పెషల్ కేసుని మనం ఏం చెప్తున్నాము, 25 అంటే 100/4 కాబట్టి 4తో డివైడ్ చేసి 100 తోటి మల్టిప్లై చేయాలి. ఇన్ ద ప్రాసెస్ రిమైండర్ 0 అయితే, అంటే ఆ నంబర్ కంప్లీట్గా 4తో డివిజిబుల్ అయితే లాస్ట్ 2 ప్లేసెస్ 0 అవుతుంది. రిమైండర్ 1 అయితే 25 అవుతుంది. రిమైండర్ 2 అయితే సపోజ్ 8466 వచ్చింది ఇచ్చాను అనుకోండి, మీకు ఏమవుతుంది 100/4 అవుతుంది, 2116. రిమైండర్ ఎంత అయిందండి, 2 అయింది. 2/4 ఎంత, 1/2, 0.5 ఇంటూ 100 ఎంత అవుతుంది, 50 అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ 25 2s అవుతుంది. అంటే రిమైండర్ 1 అయితే 25 1s, రిమైండర్ 2 అయితే 25 2s 50, రిమైండర్ 3 అయితే 25 3 75. రిమైండర్ 4 కావడానికి ఛాన్స్ లేదండి. మీరు 4తో డివైడ్ చేస్తే మాక్సిమం రిమైండర్ 3నే వస్తుంది కదా, 4 రాదు కదా, రైట్. చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. 9799 ఇంటూ 25 అండి, ఎంత అవుతుంది, 4 2s 8 17. మీకు డివిజన్ బాగా సింగిల్ డిజిట్ డివిజనే కదండి, మీరు 4th టేబుల్ తోటి చేస్తున్నారు. దానికి మళ్ళీ మీరు ఇట్లా ఇయర్ బ్రాకెట్స్ పెట్టి 97994 తోటి అంటే ఇట్లా ఇయర్ బ్రాకెట్స్ పెట్టి చేయొద్దండి. 4 2s 8, 1 down 7, 4 4 6 అట్లా చేయకూడదండి. ఇట్లాంటిది మీరు ఆపేసేయాలి. 4 2s 8, 1 down 17, 4 4 16, 9 1 తక్కువ, 1 రిమైండరు 19, 4 4 16, 39, 4 9 36. రిమైండర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. 3 వచ్చింది కాబట్టి 75 అంటాం, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామండి. 7 5 6 8 ఇంటూ 25 ఏమవుతుంది చెప్పండి. 4 1s 4, 35, 4 8s 32, 90 36, 4 9s, నెక్స్ట్ 4 2s 00. వన్ మోర్ 9 4 9 say 8 ఇంటూ 25 ఏమవుతుందండి. 4 2s 4 3s 12, 29, 4 7s 28, 18, 4 4 60. రిమైండర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది కాబట్టి 50 అంటాం. ఇస్ ఇట్ ఓకే. ఇట్లా మీరు 25 తోటి చేయొచ్చు. ఇప్పుడు 5 గురించి డిస్కస్ చేసాము, 25 గురించి డిస్కస్ చేసాము. ఇదే మెథడ్ మనము 125 కూడా చెప్పొచ్చు కదా. 125 అంటే 5 క్యూబ్, 5 అంటే 10/2 కదండి. 5 క్యూబ్ అంటే 10 cube/2 క్యూబ్, దట్ ఈస్ 1000/8. మీరు గమనిస్తే మనకి ఇంట్రో క్లాస్లో మనము పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ క్లాస్లో మనం ఫ్రాక్షన్స్ అండ్ ఈక్వలెంట్ పర్సంటేజే చెప్పుకున్నాం. 1/8 ఎంత అంటే 12.5%. 12.5% అంటే నథింగ్ బట్ 0.125 అండి. 12.5/100 0.125 కదా. 12.5% అంటే మీరు డెసిమల్ వాల్యూ కూడా తెలిసి ఉండాలి. 12.5/100 అంటే 0.125 కదా. ఇప్పుడు రెండు వైపులు 1000 తోటి చేస్తే 125 ఇస్ నథింగ్ బట్ 1000/8, రైట్. ఇది ఇంకొక మీకు ఆల్రెడీ తెలిసిన విషయం కాబట్టి నేను రిమైండ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సపోజ్ 8 9 7 6 అన్న అనుకోండి, ఇంటూ 125 డివైడ్ చేద్దాం. 125 అంటే 1000/8. సో 8 1s 8, 8 1s 8 2 16, 8 2 16. రిమైండర్ ఎంత అయింది, 0. రిమైండర్ 0 అయింది కాబట్టి కంప్లీట్గా పోయింది కదండి. ఇంటూ 1000 అంటే 3 zeros. 8 1s 8 1s 1 రిమైండర్, సో 17, 8 2 16. రిమైండర్ 1 కాబట్టి 16 వస్తుంది. 8 2 16 పోయింది. సపోజ్ మీకు అగైన్ సేమ్ డౌట్ రావచ్చు. 8977 ఉంటే ఏమవుతుంది మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రీవియస్ 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు చెప్పగలగాలి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. 1 1 2 2, రిమైండర్ 1 అండి. 1/8 ఎంత అవుతుంది మీరు ఇప్పుడే చెప్పారు. 1/8 0.125. 0.125 into 1000 ఎంత అవుతుంది, 125 అవుతుంది. సో రిమైండర్ 1 ఉంటే 125, రిమైండర్ 2 ఉంటే 250 అట్లా చెప్పొచ్చు అనమాట. సో 125 అంటే 1000/8, 1000/8. సో 8తో డివైడ్ చేయండి. రిమైండర్ 0 అయితే 1000 తోటి మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి లాస్ట్ 3 digits 00 అవుతుంది. రిమైండర్ 1 అయితే లాస్ట్ 3 ప్లేసెస్ ఏమవుతుందండి, 125 అవుతుంది. రిమైండర్ 2 అయితే
125 టు 250 అట్లా మ్యాక్సిమం ఎంత అవుతుంది రిమైండరు 7 అవుతుంది. 8 తోటి చేస్తే ఒక నంబర్ని డీతో డివైడ్ చేస్తే మ్యాక్సిమం రిమైండర్ ఎంత వస్తుంది? D-1 వస్తుంది. 5 తోటి చేస్తే రిమైండర్ 4 వస్తుంది. 6 తోటి చేస్తే మ్యాక్సిమం రిమైండర్ 5 వస్తుంది. 8 తోటి చేస్తే మ్యాక్సిమం ఎంత వస్తుంది? రిమైండర్ 7 వస్తుంది. 7 అయితే ఎంత? 7 125 ఎంత? 875. మీరు అనొచ్చు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదండి. మీరు ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నారండి. ఎక్కడ? ఫ్రాక్షన్ వాల్యూస్ తెలుసు మీకు చెప్పాను కదా. ఇది ఎందుకు చెప్పాను? మీకు అందుకనే చెప్పాను. 1/8 అంటే 12.5% ఆర్ 0.125 అంటాము. ఇక్కడ ఇంటూ 1000 కాబట్టి 125 అంటాం. 7/8 అంటే మీరు ఎంత పర్సెంటేజ్ చెప్పారు? చెప్పండి. 87.5% అన్నారు. 87.5% అంటే 0.875. 1000 తోటి మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి 875 అవుతుంది. కొత్తగా ఏం లేదు. 3/8 ఎంత చెప్పారు? 37.5% ఆర్ 0.375. సో ఇంటూ 1000 కాబట్టి 375 అవుతుంది. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే. రైట్? చూడండి. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. 9497 ఇంటూ 125. ఏదో ఒకటి నోటికి వచ్చింది రాసామండి. ఎంత వస్తుందో చూద్దాం. 8 1s 8 14 అండి. 14 అంటే 8 1s 8. రిమైండర్ ఎంత? 69. 8 8 64 57. 57 అంటే రిమైండర్ 8 7s 56. రిమైండర్ ఎంత? 1 1 కాబట్టి 125. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. 7 9 6 say 8 4 7. ఎక్కువ చేస్తున్నామా? చూద్దాం. ఇంటూ 125 ఇంటూ 125 ఏమవుతుంది చెప్పండి? 8 9 72 76 8 9 72 48 8 6 48 0 8 5 40. రిమైండర్ ఎంత? 7. 7 అంటే ఎంత అవుతుంది? ఇప్పుడే చెప్పుకున్నాం మనము 875. చూడండి ఎంత ఒక సింగిల్ లైన్లో చేసేసారు. అదే 125 సింగిల్ లైన్లో ఇంత ఫాస్ట్గా చేయగలమా? లేదు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది స్పెషల్ కేసెస్ ఆఫ్ 5 25 125. రైట్ అండి. ఇంకొక స్పెషల్ మల్టిప్లికేషన్ టెక్నిక్ గురించి మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. మనం ఇంకొక స్పెషల్ మల్టిప్లికేషన్ కేసెస్ ఏమంటే 11 to 19 ఎట్లా ఒక సింగిల్ లైన్లో మల్టిప్లై చేస్తాము అనేది డిస్కస్ చేద్దాం. సపోజ్ మీరు 496578 ఇంటూ 11 అన్నా అనుకోండి. యాజ్ ఆఫ్ టుడే ఎట్లా చేస్తారు? దేర్ ఆర్ 2 అప్రోచెస్. 11 తోటి మల్టిప్లై చేస్తే నథింగ్ లైక్ దిస్. 11 8 88 11 7 77 ప్లస్ 8 85 11 5 55 ప్లస్ 8 93 లైక్ దట్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అదొక అప్రోచ్. కానీ చాలామంది ఎట్లా చేస్తారంటే 11 తోటి అన్నప్పుడు అంటే అందరూ చేయకపోవచ్చు అండి. అంటే జనరల్గా నేను లాస్ట్ 25 years టీచింగ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసేవి కొన్ని ఒక్కోసారి చెప్తా ఉంటాను. దాని అర్థము ఈ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు అట్లా చేస్తారని కాదు దాని అర్థం. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన స్టూడెంట్స్ లాస్ట్ 25-30 yearsలో ఆల్మోస్ట్ 28 years నుంచి చెప్తున్నానండి. సో ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన స్టూడెంట్స్ దీని గురించి కొంచెం షేర్ చేస్తుంటాను అప్పుడప్పుడు. చూడండి, ఫస్ట్ 1 తోటి మల్టిప్లై చేస్తారు, రాస్తారు ఇక్కడ. నెక్స్ట్ ఈ 1 తోటి మల్టిప్లై చేస్తారు, రాస్తారు. ఇప్పుడు యాడ్ చేస్తారు. 7 8 5 7 + 8 15 8 + 5 13 6 6 12 7 16 14 5 ఇట్లా చేస్తారు. నేను కూడా ఇట్లనే చేయబోతున్నానండి. కాకపోతే ఒకటే ఏమంటే నేను ఈ 2 lines రాయకుండా సేమ్ అప్రోచ్ ఫాలో అవుతాను. ఎట్లనో చూడండి. 496578 ఇంటూ 11 అన్నప్పుడు ఇక్కడ 0 పెడతాను. ఈ 0 టచ్ చేస్తే నేను క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేసినట్లు. మరి ఎక్కడ స్టార్ట్ చేస్తాను? ఈ 0 టచ్ చేస్తే ఆబ్వియస్గా ఇక్కడ స్టార్ట్ చేస్తాము, లెఫ్ట్కి వెళ్ళిపోతాం. మనం చెప్పుకున్నాం ఏ మల్టిప్లికేషన్ అయినా కూడా 2 digit 3 digit మల్టిప్లికేషన్ చెప్పుకున్నాం. రైట్ తోటి మొదలై లెఫ్ట్ తోటి ఎండ్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు 8 అండి ఇమ్మీడియట్ రైట్ డిజిట్ అండి. 8కి ఇమ్మీడియట్ రైట్ డిజిట్ ఏమన్నా ఉందా? ఉండదు. ఎందుకు? యూనిట్ ప్లేసే రైట్ మోస్ట్ ప్లేస్ కదా. యూనిట్ ప్లేస్కి మళ్ళీ రైట్ మోస్ట్ ఇంకేమైనా ఉంటుందా? యూనిట్ ప్లేస్కి మళ్ళీ కుడివైపు ఏమైనా ఉంటుందా? ఏముండదు. సో 8కి మనం ఏం చేసేది లేదు. 8 అని రాసుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? 8కి ఏం చేయట్లేదు కదా. నేను చేసేదాన్ని దీన్ని మీరు కంపేర్ చేసుకోండి. సేమ్ చేస్తున్నాను లేదో చూడండి. అదే చెప్తుంది నేను స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అన్నప్పుడు మీకు ఏదో కంప్లీట్ ఇది కదండి. కొన్ని చిన్న వేరియేషన్స్ తోటి మనము చాలా టైం సేవ్ చేయొచ్చు అని చెప్తున్నాను. చూడండి, ఇది చూడండి. 7 + 8 ఎంత అవుతుంది? 15. సో ఏం చెప్పాను? 8 ప్లస్ రైట్ నథింగ్ అండి. 8 చేశాను. నెక్స్ట్ 7 ప్లస్ ఇమీడియట్ రైట్ డిజిట్ ఎంత? 15. ఇదే చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏం చెప్తున్నాను? యూనిట్ ప్లేస్ దగ్గర నుంచి ప్రతిదానికి ఇమ్మీడియట్ రైట్ ప్లేస్, దాని పక్కనే ఉన్నటువంటి రైట్ ప్లేస్ యాడ్ చేయండి. 8కి పక్కనే ఏం లేదు కాబట్టి 8. 7కి ఇమీడియట్ పక్కన ఏముంది? రైట్ సైడ్ నా 8 ఉంది. 7 + 8 15. 5 1 క్యారీడ్. ఇక్కడ కూడా అదే అయింది కదండి. 15 1 క్యారీడ్. చెప్పండి 5 + 7 ఎంత?
12 1 క్యారీడ్ అంటే ఎంత అవుతుంది 13 అవుతుంది. ఇదే అయింది కదా చూడండి. నెక్స్ట్ 6 + 5 ఎంత 11 దాని ముందు 1 క్యారీ చేసి ఉన్నారు మీరు ఎంత 11 + 1 12. ఇక్కడ చూడండి 9 + 6 ఎంత 15 1 క్యారీ చేసి ఉన్నారు 16 అన్నప్పుడు 1 6 ఇయర్ 1 క్యారీడ్ 4 + 9 ఎంత 13 1 క్యారీ చేసి ఉన్నారు 14 అవుతుంది. 0 + 4 + 1 క్యారీ చేశారు ఎంత అవుతుంది 5. ఇది ఆన్సర్ వచ్చిందా లేదా మీకు? సో ఇది మనకి స్పెషల్ మల్టిప్లికేషన్ ఆఫ్ 11 అండి. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామా? ఫాస్ట్గా చెప్పాలి. 98745 × 11 అన్నా అనుకోండి మీరు నాన్ స్టాప్ ఇట్లా చెప్పాలి. 5 9 11 6 8 10 అయిపోయింది. చూడండి టక్ 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 రాసేయచ్చు. ఆఫ్టర్ ఆల్ మనం సింగిల్ డిజిట్ ఎడిషన్ చేస్తున్నాం. మీకు 2 డిజిట్ ఎడిషనే మీరు చేయగలరు. అవునా? 2 డిజిట్ ఎడిషన్ ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా. 5 4 + 5 9 7 + 4 11 1 క్యారీడ్ 8 + 7 15 + 1 16 9 + 8 17 + 1 18 0 + 9 9 + 1 10. ఓకేనండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. 6 5 4 7 5 8 × 11 ఏదో నోటికి వచ్చింది రాస్తున్నానండి మీరు చెప్పాలి. 8 త్వరగా 13 12 + 1 13 11 + 1 12 5 + 4 9 + 1 10 11 + 1 12 7 అంతే. చూడండి ఫాస్ట్గా చేయగలగాలి. 8 13 12 13 12 అట్లా చెప్పగలగాలి ఫాస్ట్గా. ప్లస్ అని ఎవ్రీ టైం అవసరం లేదు. ఓకేనండి. నెక్స్ట్ 9 8 7 6 × 11 చెప్పండి నాన్ స్టాప్. 6 13 16 8 10 అయిపోయింది. 6 7 + 6 13 8 + 7 15 + 1 16 17 + 1 18 9 + 1 10. రైట్. వన్ మోర్ 8 4 7 5 6 × 11 చెప్పగలరా ఫాస్ట్గా? 6 1 3 2 3 9 6 5 + 6 11 12 + 1 13 11 + 1 12 12 + 1 13 8 + 1 9. రైట్. అట్లా మీరు ఫాస్ట్గా చేయగలరు. ఇది వస్తే మీకు ఆటోమేటిక్గా 12 కూడా వస్తుంది. 12కి ఏం చేస్తామంటే సపోజ్ నేను 4 3 2 6 × 12 అన్నా అనుకోండి. 11కి మనము 1 డిజిట్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే 8 అండ్ ఇమ్మీడియట్ రైట్ 1 డిజిట్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ 1 ఉంది, టెన్స్ ప్లేస్ కూడా ఉంది. కానీ ఇక్కడ యూనిట్ ప్లేస్ 2 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం తేడా అండి, ఏం లేదు. దీన్ని డైరెక్ట్ ఫస్ట్ 8 + 8 5 + 8 అని చెప్పకుండా ఫస్ట్ ప్రతి డిజిట్ని డబల్ చేసి తర్వాత దాని పక్క డిజిట్ యాడ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు దీన్ని 6 ఉంది కదండి, డబల్ చేస్తాం ఎంత అవుతుంది 12. 12 + రైట్ డిజిట్ ఎంత అవుతుందండి? ఏమి లేదు. సో 2 ఇక్కడ 1 వస్తుంది. క్యారీ నెంబర్ రాసుకోవద్దు, అలవాటు తగ్గించండి. 12 ఇక్కడ 2 హియర్ 1 క్యారీ నెంబర్. తర్వాత దీన్ని డబుల్ చేయండి ఏమవుతుంది? అందరూ 4 + 6 ఫస్ట్ డబుల్ చేస్తాం, దాని పక్క డిజిట్ని యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేస్తాము. 4 + 6 ఎంత అండి 10 10 + 1 క్యారీడ్ కదా 11 ఇక్కడ 1 మళ్ళీ 1 క్యారీ అయింది. దీన్ని డబుల్ చేయండి ఎంత అవుతుంది 6 6 + 2 ఎంత 8 8 + 1 9 అవుతుంది. ఇప్పుడు ఏమైనా క్యారీ అయింది నెక్స్ట్ ప్లేస్కి? లేదు. దీన్ని డబుల్ చేయండి ఎంత అవుతుంది 8 8 + 3 ఎంత 11 11 కాబట్టి 1 హియర్ 1 నెక్స్ట్ ప్లేస్కి క్యారీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 0 డబుల్ చేస్తే 0 ఏ టైం చేసినా 0 0 + 4 4 4 + 1 5 అనమాట. సో కీప్ డబ్లింగ్ ఎవ్రీ డిజిట్ అండ్ యాడ్ ద రైట్ ప్లేస్ అనమాట. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ 9 8 7 4 3 × 12 అన్నా అనుకోండి. చెప్పండి ఏం చేస్తాం మనం? ఫస్ట్ దీన్ని డబుల్ చేస్తాం ఎంత 6. దీన్ని డబుల్ చేయండి. దీన్ని డబుల్ చేసి యాడ్ చేయడానికి రైట్లో ఏం లేదుగా, డైరెక్ట్గా 6 రాసేసాను. దీన్ని డబుల్ చేయండి 8 ప్లస్ రైట్లో ఉంది ఇప్పుడు యాడ్ చేయడానికి 8 + 3 ఎంత 11 1 హియర్ 1 క్యారీడ్. దీన్ని డబుల్ చేయండి 14 14 + 4 ఎంత అండి 18 18 అండ్ 1 క్యారీడ్. సో ఎంత అవుతుంది 19 అవుతుంది. దీన్ని డబుల్ చేయండి ఎంత అవుతుంది 16 16 + 7 ఎంత 23 ప్లస్ ఇంతకుముందు 1 క్యారీ అయింది 23 + 1 24 4 ఇప్పుడు 2 క్యారీ అయింది. దీన్ని డబుల్ చేయండి ఎంత అవుతుంది 18 18 + 8 26 ప్లస్ ఇంతకుముందు ఎంత క్యారీ ఫార్వర్డ్ అయింది 2 26 + 2 28 8 ఇక్కడ 2 క్యారీ అయింది. నెక్స్ట్ 2 0 0 + 9 9 + 2 11. రైట్. వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి 7 4 5 9 × 12 చేయగలరా? చూడండి డబుల్ దిస్ 18 ప్లస్ రైట్ నథింగ్ 8 హియర్ 1 క్యారీ అయింది. నెక్స్ట్ దీన్ని 10 + 9 19 1 క్యారీ అయింది కాబట్టి 19 + 1 20 0 హియర్ 2 క్యారీడ్. 8 + 5 13 13 + 2 క్యారీడ్ 15 15 అన్నప్పుడు 5 ఇక్కడ 1 నెక్స్ట్ ప్లేస్కి 14 + 4 18 18 + 1 ఉంది 19. దీన్ని 0 2 0 0 + 7
7 plus 1 carried 8. So 18 right is nothing, 10 plus 9, 19 plus 20, 13, 15, 14, 18, 19, 8. అట్లా మీరు ఫాస్ట్గా చేయగలరు. మీకు 12 వస్తే ఆటోమేటిక్గా 13 కూడా వచ్చేస్తుంది. చూడండి, సే 4, 3, 2, 6 ఇంటూ 13 అన్నాను అనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ మీరు 3 తోటి మల్టిప్లై చేయాలి, తర్వాత రైట్ డిజిట్ యాడ్ చేయాలి. 3, 6, 18, 1 carried, no 1 carried. Next 3, 2, 6 plus 6, 12 plus 1, 13. Next 1 carried. ఈ 1 carried నెంబర్ మైండ్లో పెట్టుకోండి. 3 3 9 plus 2 11 plus 1 carried 12. 3 4 12 plus 3 15 plus 1 carried 16. 3 0 0 plus 4 4 plus 1 5. ఇట్లా చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ప్రాక్టీస్ 11, 12, 13 అండ్ ఆల్ దట్ అండి. కానీ నేను ఏమంటానంటే టేబుల్స్ నేర్చుకుంటే ఫ్లో బాగుంటుంది. 13 6 78, 26 plus 7 33, 39 plus 3 42, 13 4 52 plus 4 56 అని ఫాస్ట్గా చేయొచ్చు. కాకపోతే ఏమంటే మీరు 2 లైన్స్లో చేసే బదులు ఈ టెక్నిక్ వల్ల మీరు ఈ 2 లైన్స్ రాయటం అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో టేబుల్స్ వచ్చుంటే డైరెక్ట్గా చేయొచ్చు, టేబుల్స్ రాకపోతే ఈ మెథడ్లో చేయొచ్చు. మీరు టేబుల్స్ నేర్చుకున్నాను అనుకోండి, ఈ మెథడ్ వదిలేయచ్చు అనమాట. అది 14కి 15కి అప్ టు 19 సేమ్ లాజిక్ అప్లై అవుతుంది అనమాట. రైట్ స్టూడెంట్స్, ఇది ఇంకొక డిఫరెంట్ మల్టిప్లికేషన్ టెక్నిక్. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. మనం ఇంకొక వీడియోలో కలుద్దాము. ఇన్ ద మీన్ టైం మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే sr.gorantlao@gmail.comలో నాకు మెయిల్ చేయొచ్చు, లేదంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఆర్ లింక్డ్ఇన్లో @srgorantlao నన్ను రీచ్ కావచ్చు. మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.